ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో నవంబర్ నెలలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, ఇంకా అద్దె ఇల్లు మారడానికి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోలో తెలియజేసేవన్నీ నేను ఇక్కడ గంటల పంచాంగాన్ని అనుసరించి తెలియజేస్తున్నానండి. ఇక్కడ చెప్పే ప్రతి విషయం కూడా అందరికీ ఒకేలాగా ఉండవండి. వారి వారి నామజన్మ నక్షత్రం పెట్టి ముహూర్తం సమయం అయితే మారుతూ ఉంటుంది. ఇంకా తేదీలు కూడా మారుతాయి. మనకి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం అనేది ఉంటుంది. నవంబర్ 21వ తేదీ నుండి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ కార్తీక మాసంలోనూ మార్గశిర మాసంలోనూ మనకి నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అయితే మనకి నవంబర్ 26వ తేదీ నుండి శుక్రమూఢం అయితే ప్రారంభమవుతుందండి. ఈ శుక్రమూఢమిలో నూతన గృహప్రవేశానికి సంబంధించి, నూతన గృహారంభానికి సంబంధించి ఎటువంటి శుభకార్యాలు అయితే నిర్వహించరు. ఇంకా ఈ శుక్రమూఢమిలో ఏ ఏ పనులు చేయకూడదు, ఏ ఏ పనులు చేయాలి అనే అన్ని విషయాలు మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కనుక ఈ శుక్రమూఢమి సమయంలో మనకి నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే లేవు, కానీ అద్దె ఇల్లు మారడానికైతే ముహూర్త తేదీలు అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే నవంబర్ 1 శనివారం, ఈరోజు తిథి వచ్చి ఏకాదశి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 2 ఆదివారం, ద్వాదశి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 3 సోమవారము, త్రయోదశి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 5 బుధవారం, పౌర్ణమి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు కార్తీక పౌర్ణమి అండి, చాలా విశేషమైనది. నవంబర్ 7 శుక్రవారము, విద్యా తిథి అండి. ఈరోజు నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రము. ఉదయం 6:58 వరకు అయితే ఉంది. తదుపరి వచ్చి రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 8 శనివారము, తదియ తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 9 ఆదివారము, చవితి తిథి, ఉదయం 9:54 వరకు అయితే ఉంటుందండి. తర్వాత వచ్చి పంచమి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. నవంబర్ 10 సోమవారము, పంచమి తిథి, ఉదయం 7:55 వరకు అయితే ఉంది. తరువాత షష్ఠి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 12 బుధవారము, అష్టమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. నవంబర్ 13 గురువారము, నవమి తిథి, మఖ నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 14 శుక్రవారము, దశమి తిథి, పుబ్బ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 15 శనివారము, ఏకాదశి తిథి, ఉత్తర నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 16 ఆదివారము, బహుళ ద్వాదశి తిథి, తెల్లవారుజామున 5:09 వరకు అయితే ఉందండి. తదుపరి త్రయోదశి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం వచ్చి హస్త నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 17 సోమవారము, త్రయోదశి తిథి, చిత్త నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 21 శుక్రవారము, పాడ్యమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. నవంబర్ 22 శనివారము, విద్యా తిథి, జ్యేష్ఠ నక్షత్రము.
ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మనకి 20వ తేదీ వరకు కార్తీక మాసం అయితే ఉంటుందండి. ఈరోజు తిథి వచ్చి అమావాస్య తిథి. ఇంకా 21వ తేదీ నుండి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ మార్గశిర మాసంలో ఓన్లీ 4 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయండి. గృహప్రవేశానికి కానివ్వండి, గృహారంభానికి. మిగిలిన ముహూర్తాలన్నీ కార్తీక మాసంలోనే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చి నవంబర్ 23 ఆదివారము, తదియ తిథి, మూల నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి గృహారంభానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. నవంబర్ 24 సోమవారము, చవితి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి నూతన గృహారంభానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఇంకా మనకి నవంబర్ 26 బుధవారం నుండి శుక్రమూఢమి అయితే ప్రారంభమవుతుందండి. ఈ శుక్రమూఢమిలో మనం ఎటువంటి శుభకార్యాలు అయితే నిర్వహించాం కాబట్టి నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి ముహూర్తాలు అయితే లేవండి. కానీ అద్దె ఇల్లు మారడానికి మటుకి మంచి రోజులైతే ఉన్నాయండి. అదొకటి నవంబర్ 26 బుధవారము, షష్ఠి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. నవంబర్ 28 శుక్రవారము, అష్టమి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నవంబర్ 30 ఆదివారము, దశమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందండి. మరలా ఒకసారి ముహూర్త తేదీలు అయితే తెలియజేస్తాయండి. నవంబర్ 1, నవంబర్ 2, నవంబర్ 3, నవంబర్ 5, నవంబర్ 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 21, 22, 23, 24 ఇంతవరకైతే మనకి నూతన గృహప్రవేశానికి గృహారంభానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మిగిలిన 3 ముహూర్తాలు వచ్చి అద్దె ఇల్లు మారడానికైతే ఉంది. ఓకే అండి. మీకు నేను నవంబర్ నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి అద్దె ఇల్లు మారడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.